Step into Value Zone Hypermart Button Cheru. నమస్తే, నేను విజయ్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల ఎపిసోడ్ ప్రకంపనలను సృష్టిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా, అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరిగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆమె వైఎస్ఆర్ టీపీని, అంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి తెలంగాణ పార్టీగా ఆమె పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఆ పార్టీని విలీనం చేయబోతున్నారు అనేటువంటి వార్తలు ఆల్రెడీ వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ కూడా షర్మిల ఇటీవల మీడియాతో కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం షర్మిల ఎపిసోడ్పై ఆయన రియాక్ట్ అయ్యారు. ఇవాళ కాకినాడలో జరిగినటువంటి అధికారిక కార్యక్రమం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం, పింఛన్ల పెంపుదలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ, బహిరంగ సభలో పరోక్షంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎలా షర్మిల ఎపిసోడ్పై రియాక్ట్ అయ్యారనేది కూడా చూద్దాం. అంటే కాసేపట్లో కొన్ని గంటల్లో జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. తన కుమారుడు రాజారెడ్డికి సంబంధించినటువంటి వివాహ వేడుకకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను స్వయంగా నేరుగా షర్మిల వెళ్ళి తన అన్న జగన్మోహన్ రెడ్డికి ఇవ్వనున్నారు. అయితే దానికంటే ముందే జరిగినటువంటి బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి షర్మిలపై ఏ విధంగా ఆయన షర్మిల ఎపిసోడ్ మీద ఏ విధంగా కామెంట్స్ చేశారో ఫస్ట్ టైం షర్మిల మీద ఆయన కామెంట్స్ని ఒకసారి మనం చూద్దాం. ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తా ఉంది అంటే, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తాం, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. ప్రతిపక్షాలు ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనేక హామీలతో మీ దగ్గరకు వస్తారు, మోసం చేస్తారు. ప్రతి ఇంటికి బెంచ్ కారు, కేజీ బంగారం ఇస్తామంటూ కూడా హామీలు గుప్పిస్తారు. వారిని మర్చిపోవద్దు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది రొటీన్ గా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత ఏం మాట్లాడారో కూడా మనం చూద్దాం. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఎస్, రాబోయే రోజుల్లో కుట్రలు కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి. ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రలు భారీ స్థాయిలో చేయబోతారు, కుటుంబాలను నిలువునా చీల్చేస్తారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పరోక్షంగా తన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే తన సోదరి షర్మిలను కూడా కుటుంబాల మధ్య చీల్చే విధంగా, తనకు తన సోదరికి మధ్య వివాదాలను అగాధాలను సృష్టించే ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో కూడా చూద్దాం. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు. ఎస్, రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు అన్నారు. ఫస్ట్ టైం ఆయన ఈ మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు మాత్రమే పొత్తులు పెట్టుకున్నాయి. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఇంకా పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, రాజకీయాలు కూడా చేస్తారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీల కూటమిలోకి వేరే పార్టీ ఏదన్నా వస్తుందా, బీజేపీ ఏమైనా వస్తుందా అనేటువంటి ఒక ఆలోచన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్గా నడుస్తుంది. అయితే బీజేపీ గురించే మాట్లాడారా, లేదంటే ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి షర్మిల బాధ్యత తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఏమైనా మాట్లాడారా? కాంగ్రెస్ పార్టీతో ప్రస్తుతం అక్కడ ఏపీలో టీడీపీ కూటమి, అలాగే జనసేన ఈ రెండు పార్టీల కూటమి కాంగ్రెస్ పార్టీతో కలవకపోయినప్పటికీ కూడా షర్మిల వెనక, కాంగ్రెస్ పార్టీ వెనక ఈ కూటమి నడిపించే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అనుమానం అందరిలో కూడా ఉంది. అదే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో, ఏపీ పాలిటిక్స్ లో కూడా నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆ షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అందుకు తగిన విధంగానే ఆయన ఈ కామెంట్స్ చేశారా కూడా అనేది కూడా ఒక అందరికీ కూడా ఒక అనుమానం కలుగుతుంది. సో నెక్స్ట్ ఏం మాట్లాడారో కూడా విందాం. అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే,
మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒక్కరినే, పైన దేవుని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారుల్ని ఎవరిని కూడా నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. సో ఎస్, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం గమనించినట్లయితే చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే షర్మిల గురించి పరోక్షంగా ఆయన ఏ విధంగా మాట్లాడారో కూడా చూడవచ్చు. అంటే షర్మిల ఎపిసోడ్ వెనుక తెలుగుదేశం పార్టీ ఉందా, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానానికి మాట్లాడించి అధిష్టానానికి ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ను వివరించి తద్వారా అధిష్టానం ద్వారా షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పదవిని అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాల బాధ్యతలు ఏమన్నా ఇప్పించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అంటే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను మారుస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా వచ్చినటువంటి 27 మంది జాబితా, అలాగే ముందు వరుసలో వచ్చినటువంటి 11 మంది, మొత్తం 38 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి అలాగే ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను రిలీజ్ చేసింది. చాలామంది అసమ్మతివాదులు ఉన్నారు, చాలామంది అసంతృప్తివాదులు ఉన్నారు, చాలామంది మంత్రులకు టికెట్ లేకుండా చేశారు, చాలామంది ఎంపీలు కూడా ఈసారి టికెట్ నిరాకరించారు, కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మొండి చేయి చూపారు. అయితే వీరందరినీ గాలం వేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు నడిపించే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం చర్చిస్తున్నారు, దీనిపై విశ్లేషణ చేస్తున్నారు, వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వెనుక అంటే షర్మిల ఇంకా ఢిల్లీకి వెళ్లకుండానే అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవకుండానే అలాగే ఆ పార్టీలోకి తన పార్టీని విలీనం చేయకుండానే జగన్మోహన్ రెడ్డి ఇలా బహిరంగ సభలో ప్రజల ముందుకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. కేవలం ఈ 2 పార్టీలే కాకుండా ఈ 2 పార్టీలతో మరికొన్ని పార్టీలు కూడా కలవబోతున్నాయి అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను మనం అర్థం చేసుకోవచ్చు. సో షర్మిల వెనక అంటే నిజంగా నిట్ట నిలువున కుటుంబాలని చీర్చేస్తారు, రాజకీయాల కోసం కుటుంబాలను వాడుకుంటారు, తగాదాలు సృష్టిస్తారు, అగాధాలు ఏర్పడే విధంగా కూడా చేస్తారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం తన సోదరి షర్మిలకు సంబంధించినటువంటి ఎపిసోడ్పై ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభలో ఇలా రియాక్ట్ అయ్యారు. సో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో షర్మిల ఎపిసోడ్ ఏ విధంగా మలుపులు తిప్పుతుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి, ఏ విధంగా రాబోయేటువంటి ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలు మారుతాయో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో అది వైసీపీకి ఇబ్బంది పెడుతుందా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి అది వైసీపీకి ప్లస్ చేస్తుందా, షర్మిల రాక వల్ల కాంగ్రెస్ పార్టీలోకి రాక వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బలం చేకూరడం వల్ల బలం అవడం వల్ల తర్వాత జరిగేటువంటి పరిణామాలు చూస్తే అది వైసీపీకి బలమో మరి బలహీనంగా మారుతుందో కాలమే నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.